అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ అందమా అందుమా అందనంటే అందమా గ్రేన్ మొక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు కార్యక్రమానికి లక్ష్మిలు వన్స్ అగైన్ గ్రాండ్ వెల్కమ్. బంగారం 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 ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. గ్రామ్ బంగారం కొనుక్కోవడమే మహాగగనం అయిపోయిన ఈ రోజుల్లో 10 గ్రాముల బంగారాన్ని తీసుకోండి టేక్ అంటూ ఫ్రీగా పంచిపెడుతోంది మన లక్ష్మీ రావే మా ఇంటికి. మరి ఈ షోలోకి వచ్చి పార్టిసిపేట్ చేసి ఆ బంగారాన్ని గెలుచుకోవడానికి వేట బాగానే కొనసాగిస్తున్నారు మన మహిళలందరూ కూడా. మరి ఇవాళ ఆ వేటలో మరొక 4 పార్టిసిపెంట్స్ మన ముందుకు వచ్చేస్తున్నారు. మరి వీళ్ళు బంగారం గెలుచుకుంటారా, బంగారు లక్ష్మిలు అవుతారా, లేక విజయలక్ష్మిలుగానే ఇంటికి వెళ్ళిపోతారా? చూసేద్దాం. లెట్స్ సీ. సో ప్లీజ్ వెల్కమ్ లక్ష్మిలు. రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ చెట్టు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ చెట్టు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి. కళ్ళలో క్రేజీ కలలు రెడీ మనసులో ఆరాధాలు రెడీ రాజహంస ఏడు వారాల పూలు రెడీ. నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ చెట్టు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి. హలో లక్ష్మిలు, వెల్కమ్ టు ద షో. హాయ్ అమలా. ఏ ఎలా ఉన్నారు అందరూ? సూపర్. ఏ సెల్ఫీ తీసుకుంటున్నాను ఇప్పుడు. అంతా సెల్ఫీ సమానం. చాలా బాగున్నావులే శ్యామలా, చాలా బాగున్నావు. సో క్యూట్. ఈ మధ్య ఎక్కడ చూసినా సెల్ఫీలు ఎక్కువైపోయినాయి కదా బాగా. అవును కదా, పక్కన వాళ్ళతో మాట్లాడుతూ కూడా యా సెల్ఫీ ఓకే ఈ స్మైల్. ఈ అందరు ఇదే గోలా. మీకు కూడా బాగా సెల్ఫీలు పిచ్చాను విన్నా నేను బయట. టాక్ స్ప్రెడ్ అయిపోయింది అప్పుడే. అవునా? అవును. ఓకే, నాకు ముందు మీ పేర్లు చెప్పిన తర్వాత మీకు ఏం పిచ్చులు ఉన్నాయో నేను చెప్తాను. మీకు చెప్పండి. మీ పేరు? నా పేరు మాధురి. నేను ఉప్పల్ నుంచి వచ్చాను. ఆంధ్రా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఫైనల్ ఇయర్ చదువు. ఫైనల్ ఇయర్ చదువుతున్నావు. ఓకే. అవును మాధురి, నీకు కాంప్లిమెంట్ ఇవాళ. నువ్వు నాకు ఎలా కనిపిస్తున్నావు తెలుసా? మా సీరియల్ ముద్దమందారం ముందు చూసావా? అందులో హీరోయిన్ ఉంటుంది తనూజ, అమ్మాయి పేరు. అలానే ఉన్నావు నిజంగా. ఆ అమ్మాయి లేనప్పుడు ఎప్పుడైనా డేట్లు దొరకపోతే ఈ అమ్మాయిని పెట్టుకోండి, డూప్గా పనిచేస్తుంది బానే. నిజంగా బాగున్నావు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. బాగా ఆడు, కానీ అలా కామ్ గా మాత్రం ఉండకే. అమ్మాయి ఎప్పుడు చాలా సైలెంట్. ఓకే, బాగా ఆడు. ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ. హలో. హాయ్, హాయ్, నీ పేరు? నా పేరు హరిణి. నేను హైట్ నగర్ నుండి వచ్చాను. బీటెక్ 4th ఇయర్ చదువుతున్నాను, BBIT కాలేజ్. BBIT కాలేజ్. రోల్ నెంబర్, అడ్రస్ చెప్పాలి. ఇన్ని చెప్పినప్పుడు ఆరంటే చెప్పకపోతే ఎలా? అవును, నీ జడేంటి భుజం మించి మొలిచింది? ఉంచుకో బాగుంది, వెరైటీగా. థ్యాంక్ యూ. బరువు మొయ్యలాకి ఈ మధ్య సవరాలు బరువులు అలా వేసుకుంటున్నాం అన్నమాట అమ్మాయిలందరూ, అంతే కదా? అంతే. ఓకే, నీకు స్పెషల్లీ సెల్ఫీ పిచ్చి బాగా ఉందంట? లేదు. లేదా? అదేంటది? అదేం పెద్ద మహా పాపం కాదు, గౌరవైన శిక్ష కాదు. ఏంటో సెల్ఫీ అనగా అప్పుడు నో తింటావంట లేదు అలాంటి అలవాటు అన్నట్టు చెప్తుంది. అసలు అంత తప్పేం కాదు, ఎంజాయ్ చేయొచ్చు సెల్ఫీ. అందరూ మొత్తం సెల్ఫీ సమానాయే కదా నడుస్తుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్, బాగా ఆడు. నువ్వు ఇక్కడ అన్ని కూడా సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేసి FB లో ఎన్ని కామెంట్లు వచ్చినా నాకు చెప్పు. ఓకే ఓకే. హాయ్. హాయ్. నీ పేరేంటి? ఉన్నతి, నల్గొండ నుంచి. నేను విన్నది కరెక్టేనా? ఏంటి? కరెక్టే. ఉన్నతి. ఉన్నతి నువ్వు నన్ను ఇవాళ చాలా ఉన్నతంగా చూస్తావు. సీరియస్ గా తలెత్తుకునేలా చేస్తావు నీ పేరు చెప్పి. ఉన్నతి బాగుంది, చాలా బాగుంది, వెరైటీగా ఉంది పేరు. చెప్పు ఉన్నతి, ఏం చేస్తున్నావు? నేను నల్గొండ నుంచి వచ్చాను, JBIT కాలేజ్ ఫైనల్ ఇయర్ చదువు. ఇంజనీరింగ్. యా. ఓకే, ఏ గ్రూప్? IT. ఓకే, బాగా ఆడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. నీ పేరేంటి? వీణా. వీణా. టింగ్ టింగ్. ఓకే వీణా, ఏం చేస్తున్నావు వీణా? బీటెక్ కంప్లీట్ అయింది. ఓకే, సర్చింగ్ ఫర్ జాబ్. సర్చింగ్ ఫర్ జాబా? ఓకే, నాకు సర్చింగ్ ఫర్ హస్బెండ్ అన్నట్టు. ఓ, ఇంత ఫాస్ట్ ఉన్నారా అమ్మాయిలంతా? ఓకే, సర్చింగ్ ఫర్ జాబ్. ఓకే, సో ఎలాంటి జాబ్ చేద్దామని నీ ఉద్దేశం? కూల్ గా ఉంటే చాలు. కూల్ గానా? మొత్తం ఏసీలు పెడతారు, ఎలాగో కూల్ గానే ఉంటుంది మీ అలా ఆఫీస్. కాదు, హార్డ్ వర్క్ లేకుండా. హార్డ్ వర్క్ లేకుండా సాఫ్ట్ వర్క్ ఉండి ఫ్రీ శాలరీ వచ్చి హాయిగా Free వద్దు. వీకెండ్స్ పార్టీకి వెళ్తూ అలా ఈ శేష జీవితాన్ని అలా గడిపేద్దామని డిసైడ్ అయిపోయింది. Yeah. అంతేనా? అంతే. ఆల్ ద బెస్ట్ అమ్మా, బాగా Thank you. ఆడండి నలుగురు. ఓకే, ఇవాళ you. ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్లు చూద్దామా? సో గిఫ్ట్ చూసేసుకున్నారు కాబట్టి మొదలు పెట్టేద్దాం మన ఫస్ట్ రౌండ్. ఏమంటారు? ఇది కూడా సెల్ఫీలో చెప్పాలా? కష్టం కదా, డైరెక్ట్ గా చెప్తాం. ఓకే, స్టార్ట్ చేసేద్దాం మన ఫస్ట్ రౌండ్. అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి రెడీ? సో ఇక ఫస్ట్ ఆడాల్సింది మధు, నువ్వే. మధు, మొత్తం 3 ఛాన్సెస్ ఉన్నాయి మధు. 300 దాకా ఆడొచ్చు. ఇక నీ ఇష్టం, నీ బాల్ నీ చేతుల్లోనే ఉంది, టబ్ లో ఉంది. ఆడేసే ఫస్ట్ బాల్. మధు 100. సూపర్. సెకండ్ బాల్. ఇప్పుడు 80 మధు, 80. ఇప్పుడు 80. బట్ గుడ్ స్కోర్. 250. మధు, మొత్తం నీ స్కోర్ 250 పాయింట్స్ మధు. సూపర్. ఈ శుభ సందర్భంలో మంచి జోక్ చెప్పు. ఇదే పెద్ద జోక్ అంటావా నీకు 250 పాయింట్లు రావడం? సరే, ప్రిపేర్ అవ్వ, సెకండ్ రౌండ్ లేపుదు కానీ. నెక్స్ట్ హరిణి, నువ్వే ఆడాలి. వచ్చేసేద్దాం. బంగారం ఆడేసేమ్మా. ఫస్ట్ బాల్. నీ పేరుకి ఇంకో అర్థం అదే తెలుసా? హరిణి అంటే బంగారం. యా, ఆడు. అయ్యో 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 అయ్యో, ఏమి రాలేదు పాయింట్లు. అదే స్పీడ్ లో సెంటర్ లో పోయి ఒకసారి వర్కౌట్ అవుతుంది. సెకండ్ బాల్. దీన్ని సెంటర్ అంటారా మీ ఊళ్ళో? ఎంత బాగా ఏడుస్తున్నావు తెలుసా? ఇంకొంతసేపు ఏడవా ప్లీజ్? బాగుంది నువ్వు ఏడుస్తుంటే బుంగమూత పెట్టుకుని. లాస్ట్ బాల్.
ఎన్ని పాయింట్స్? 50. 50 కాదమ్మా, మామూలుగా చెప్పు. 50. 50 కాదు, మామూలుగా 50. 50. వెరీ గుడ్. ఒక సెల్ఫీ తీసుకుందాం మాత్రం. నెక్స్ట్ వచ్చేస్తుంది ఉన్నతమైన స్కోర్ సాధించడానికి మన ఉన్నతి అజా. ఉన్నతి ఆడేసి ఫస్ట్ బాల్ తీసుకో. ఆడు. టచ్ అయింది, అక్కడే ఆగిపోయింది. నెక్స్ట్ బాల్, సెకండ్ బాల్. ఏమ్మా థర్డ్ బాల్ ఉన్నది. అప్పుడప్పుడు ఇలాంటి అనుకోని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనం అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉండాలి. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా 100 వస్తుందని. తీసుకో 100 పాయింట్స్. ఇక వీణా నువ్వు ఒక్కదానివే ఉన్నావు. వీణా మరి ఇచ్చేస్తావా టాప్ చైర్ తనకి? ఏమోనా రా. వీణా వేసి ఫస్ట్ బాల్. అదృష్టం నీ మెయిన్ డోర్ తట్టిన దరిద్రం నీ బెడ్రూమ్ లో తిష్టేసుకుంటుంది. చూడు అక్కడ దాకా వెళ్ళి అసలు 100 పడకపోవడం ఏంటి చెప్పు. బ్యాడ్ లక్. బ్యాడ్ లక్ కొట్టే, ఆ బ్యాడ్ లక్ కొట్టి ఇప్పుడు గుడ్ లక్ తో కొట్టు. సెకండ్ బాలింగ్. ఒకటైతే 100 పడింది, ఇంకోటి అది నిజంగానే బ్యాడ్ లక్ బాల్. ఓకే 100 పాయింట్స్ తీసుకో. ఇంకొక బాల్, లాస్ట్ బాల్. ఇంకా నీకు ఛాన్స్ ఉందా అని కొట్టచ్చు, కనీసం 10లో అన్న పడుతుంది. బాల్ అన్ని పడినట్టుగా పాయింట్లు వచ్చి రానట్టుగా అలా వచ్చాయి అన్నమాట. వీణా నీ స్కోర్ 100 పాయింట్స్. థ్యాంక్ యూ. సేమ్ యాజ్ ఉన్నతి. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయేసరికి మీ స్కోర్స్ చూసేద్దాం ఒకసారి. టాప్ స్కోరర్ అయిపోయింది మధు విత్ 250 పాయింట్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. గిఫ్ట్ తీసుకుందు కానీ మధు. గిఫ్ట్ ప్లీజ్. क्या चाहिए? प्रेशर कुकर. ओके. నెక్స్ట్ ఉన్నతి నువ్వే. డిన్నర్ సెట్. ఓకే. నీకేం కావాలి వీణా? కుంకుమ భరణ. ఓకే మంచి గిఫ్ట్. నీకేం కావాలి చెప్పు? నాన్ స్టిక్ పాన్ సెట్. ఓకే హరిణి, నాన్ స్టిక్ పాన్ సెట్ నీకే. సో గిఫ్ట్స్ ఇచ్చేసాము, ఫస్ట్ రౌండ్ ఆడేసాము. ఒక మంచి డాన్స్ చూపిస్తారా ఇప్పుడు మాకు? రౌండ్ టాపర్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాము. ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత క్రేన్ వక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళలో తీసుకోండి ఒక చిన్న బ్రేక్. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు కొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. మరి చలాకీ లక్ష్మణ్ నలుగురు కూడా సిద్ధంగా ఉన్నారు సెకండ్ రౌండ్ ఆడడానికి. మొదలు పెట్టేద్దాం మన సెకండ్ రౌండ్ పంచాక్షరి.
రెడీయా క్వశ్చన్స్ కి? జనరల్ గా మీకు ఎగ్జామ్స్ లో క్వశ్చన్ పేపర్ చూడగానే మీ ఫేస్ లో కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అవుతుంది కదా, అలా ఇక్కడ కాకుండా చూసుకోండి. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. టాప్ 5 ఆన్సర్స్ చెప్తే చాలు. ఓకేనా? స్టార్ట్ చేద్దాం మన మధుతో. రెడీ మధు? మధు క్వశ్చన్ ప్లీజ్. 5 దిక్కుల పేర్లు చెప్పాలి. ఓకే, మనకి దిక్కులు ఉంటాయి కదా, 4 మెయిన్ దిక్కులు ఉంటాయి, మిగతా ఇంకో 4 ఇంకొన్ని దిక్కులు ఉంటాయి. సో అందులోంచి ఒక 5 చెప్పాలి నువ్వు. ఓకే, టాప్ 5. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈస్ట్. ఈస్ట్ తూర్పు ఉందా? తూర్పు ఉంది. ఇంకా వెస్ట్. వెస్ట్ పడమర. ఉత్తరం. ఉత్తరం. ఉత్తరం ఉందా? చూద్దాం. ఓకే, ఉత్తరం ఉంది. ఇంకా దక్షిణం. దక్షిణం. దక్షిణం ఉందా? ఎస్, దక్షిణం కూడా ఉంది. ఇంకా ఇంకొకటి చెప్తే నువ్వు టాప్ 5 చెప్పేసినట్టే. ఇంకొకటి సబ్ డైరెక్షన్స్ ఏం తెలీదా నీకు? టైం అయిపోయింది. ఓకే, సో చూద్దాం మిస్ చేసిన ఒక్క ఆన్సర్ ఏంటో. ఆగ్నేయం. ఇప్పుడు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈ మధ్యలో కొన్ని ఉంటాయి. ఆగ్నేయం, ఈశాన్యం, నైరుతి, ఇలాంటివి అన్నమాట. ఓకే, సో ఆగ్నేయం. 4 కరెక్ట్ గా చెప్పావు కాబట్టి 400 పాయింట్స్. సో నెక్స్ట్ ఉన్నతి, నువ్వే ఆడాలి. మరి నీ క్వశ్చన్ కి రెడీ? ఉన్నతి క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. కమ్యూనికేషన్ కోసం ప్రస్తుతం చాలా మంది ఉపయోగిస్తున్నవి ఏంటి? ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇంటర్నెట్. లేదు. ఇంకా టెలిఫోన్. టెలిఫోన్. ఓకే, టెలిఫోన్ ఉందా? ఫోన్ చూద్దాం. ఫోన్ కాల్. ఓకే ఉంది. ఇంకా జీమెయిల్. జీమెయిల్. మెయిల్. టాప్ 5 లో లేదు. ఇంకా ఫేస్బుక్. ఫేస్బుక్. ఫేస్బుక్ కూడా టాప్ 5 లో లేదు. ఇంకా ఆలోచించు. వాట్సాప్. వాట్సాప్. ఓకే, వాట్సాప్ ఉంది. ఇంకా వాట్సాప్, ఫోన్ కాల్. ఇంకా ఇంకేం వాడతాం కమ్యూనికేషన్స్ కోసం? ఇంకా ఇప్పుడు చాలా అడ్వాన్స్ గా కొన్ని యాప్స్ వచ్చాయి, కొన్ని వర్షన్స్ వచ్చాయి. అవి చెప్పు. హైక్. హైకా? టైం అయిపోయిందమ్మా. నువ్వు వీడియో కాల్స్ ఎప్పుడు మాట్లాడలేదా? స్కైప్. మరి అవన్నీ సరే, చూద్దాం నువ్వు మిస్ చేసిన ఆన్సర్స్ ఏంటో. బాగా ఎక్కువ మంది యూజ్ చేసేది మెసేజ్, SMS. అది నువ్వు మర్చిపోయా. అండ్ ఇంకా స్కైప్ అండ్ వీడియో కాల్. ఓకే, సో 2 చెప్పావు. 200 పాయింట్స్. వీణా రెడీ? నీ క్వశ్చన్ చూద్దాం. వీణా జాగ్రత్తగా ఆడు. నేను 4 చెప్పింది, సో నువ్వు 5 చెప్తేనే నీకు టాపర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, క్వశ్చన్ ప్లీజ్. సాధారణంగా దొంగలు కొట్టేసే వస్తువులు ఏంటి? నగలు. నగలు ఉన్నాయా? నగలు కొట్టేస్తారు, ఉన్నాయి. ఓకే, పర్స్. పర్స్, మనీ పర్స్ కొట్టేస్తారు, నిజమే. చక్కగా తెలియకుండా పాకెట్లు కత్తిరించి మరీ దొబ్బేస్తూ ఉంటారు. ఉంది. ఇంకా ఇంకా దొంగలు ఇంకేం కొట్టేస్తుంటారు? డబ్బులు. పర్సు, ఇంకా నగలు, ఇంకేం కొట్టేస్తారు చెప్పు? బ్యాగ్స్. బ్యాగ్స్, పర్సు, అంతే కదా. సరే, ఓకే, బ్యాగ్స్ ఉందో లేదో చూద్దాం. ఓ ఉంది, గుడ్. ఇంకా మొబైల్స్. మొబైల్స్ ఉన్నాయా? నా ఫోన్ కూడా దొబ్బేశారు పోయింది శ్యామల. ఇంకా ఇంకా ఇంకేం కొట్టేస్తారు ఈ దొంగలు? ఇంట్లో ఏమన్నా విలువైన సామాన్లు. విలువైన సామాన్లు అంటే టీవీస్ కానీ, ఇంకా టీవీ, ఫ్రిడ్జ్. మనీ. టీవీ, ఫ్రిడ్జ్ ఉందా? లేదు. ఇంకా ఇంకా ఆలోచించు. బైక్స్. టైం అయిపోయింది. టైం అయిపోయాక బైక్ అన్నావు. సో ఎనీవే, నువ్వు మిస్ చేసిన ఒక్క ఆప్షన్ ఏంటో చూద్దాం. వెహికల్స్. అయ్యో, ఒక్క సెకండ్ ముందు చెప్పుంటే అంతా చెప్పారు కదా. అదృష్టం ఇంటి వరకు వచ్చేసి అంతే అంతే, ఇందాక నేను చెప్పాను కదా, అలానే జరుగుతుంది. ఎనీవే, నో ప్రాబ్లం. బట్ 400 పాయింట్స్ అయితే వచ్చాయి కదా, తీసుకో. కానీ ఎక్కువ మంది అమ్మాయిల దగ్గర నుంచి మాత్రమే కొట్టేసేది ఏంటో తెలుసా?
హార్ట్. ఈ అబ్బాయిలు ఉన్నారే వీళ్ళకంటే పెద్ద దొంగోళ్ళు ఇంకెవ్వరు లేరు తెలుసా భూప్రపంచంలో. వాళ్ళు కొట్టేసినన్ని ఇంకెవరు కొట్టారు నాకు తెలిసి. ఓకే హరిణి నీ క్వశ్చన్ చూద్దామా? రెడీ? సో హరిణికి ఏ ఫన్నీ క్వశ్చన్ రాబోతోంది చూద్దాం. క్వశ్చన్ ఏంటి? ఉదయమే ఆలయానికి వెళ్తే మనకి వినిపించేవి ఏంటి? ఎప్పుడన్నా పొద్దున్నే గుడికి వెళ్ళావా? ఓకే చెప్పు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గంటలు. గంటలు. గంట సౌండ్. ఓకే గుడి గంటల చప్పుడు ఉందా? లేదు. ఇంకా సాంగ్స్. భక్తి పాటలు. Okay. సుప్రభాతం. భక్తి పాటలు ఉన్నాయి. ఇంకా ఇంకేం వినిపిస్తాయి? భజన. భజన అంటే భక్తి పాటలే. గుడి గంటలు అన్నావు, గుడి గంటలు లేవు. భజన భజన అంటే ఎలాంటి భజనలు చెప్పు కొంచెం. దానికి ఏమైనా దేవునికి స్పెసిఫిక్ సంబంధించి నేమ్? సాయిబాబా భజన. కీర్తనలు అంటాం. కీర్తనలు. ఓకే కీర్తనలు ఉన్నాయో లేదో చూద్దాం. ఓకే ఉన్నాయి. ఇంకా సుప్రభాతం. సుప్రభాతం. ఓకే ఉందా చూద్దాం. ఓకే సుప్రభాతం కూడా ఉంది. సో 3 చెప్పావు నువ్వు. టైం అయిపోయింది. మిస్ చేసిన 2 చూద్దామా ఒకసారి? ఇంకేం వినిపిస్తాయి? అవును కరెక్టే కదా. ఇంకేం వినిపిస్తాయి? భగవద్గీత. అలాగే నాదస్వరం. నాదస్వరం ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. స్పెషల్ గా టీటీడీ దేవస్థానంలో అయితే నాదస్వరంతోనే స్వామివారిని లేపుతూ ఉంటారు. దాంతో పాటు పాటలు ఇవన్నీ కూడా. ఓకే సో 3 చెప్పావు కాబట్టి 300 పాయింట్స్ తీసుకో. ఓకే అలా సెకండ్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ రౌండ్ అయిపోయేసరికి మన లక్ష్మీలో స్కోర్ లేట్ ఒకసారి చూసేద్దాము. సో మాధురి అండ్ వీణా మీరిద్దరూ టై అయ్యారు విత్ 400 పాయింట్స్. ఇప్పుడు 1 and 4 స్లిప్స్ వేసేస్తాను. మన హరిణి స్లిప్ తీసుకుంది. ఎవరి నెంబర్ వస్తే వాళ్ళే విన్నారు. ఓకేనా? స్లిప్స్ ప్లీజ్. హరిణి ఇందులో 1, 4 స్లిప్స్ ఉన్నాయి. హరిణి నువ్వు ఎవరిని సెలెక్ట్ చేస్తావో ఈ రౌండ్ టాపర్ గా నీ ఇష్టం. సెలెక్ట్ చేయి. హరిణి చెప్పు. మధు. మధు. కంగ్రాట్స్ మధు. థ్యాంక్ యూ. ఎనీవే గిఫ్ట్ మళ్ళీ టాప్ గిఫ్ట్ తీసుకునే ఛాన్స్ నీకే వచ్చింది మధు. కంగ్రాట్స్. సో గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్ ప్లీజ్. చెప్పు ఏ గిఫ్ట్ కావాలి చెప్పు. నీకు ఫ్యానా? చెప్పు వీణా నీకు ఏ గిఫ్ట్ కావాలి? కిందవి. ట్రావెలింగ్ సెట్. ట్రావెలింగ్ సెట్టా? ఓకే నువ్వు చెప్పండి నీకేం కావాలి? ఎలక్ట్రిక్ బీటర్. ఎలక్ట్రిక్ బీటర్. ఓకే అండ్ నీకు ఉన్నది నీకేం కావాలి చెప్పు? బాత్రూమ్ సెట్. బాత్రూమ్ సెట్. ఓకే సో సెకండ్ రౌండ్ పంచాక్షరి కూడా పూర్తయిపోయింది. గిఫ్ట్లు ఇచ్చేసాము. అండ్ దిస్ ఇస్ ద టైమ్ టు సీ అ వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. ఆ డాన్స్ చూసేసిన తర్వాత తీసుకుందాం క్రేన్ వక్క పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి. పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపకులు కార్యక్రమంలో మరొక చిన్న విరామం. పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గెల్లి నల్ల మబ్బు ఉరిమేనా. పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గెల్లి నల్ల మబ్బు ఉరిమేనా. కళ్ళెర్ర చేసి మెరుపై తరిమేనా. ఎల్లలన్నీ కరిగి చల్లుమంటూ ఉరికి మా కళ్ళలో వాకిళ్ళలో వివిధ వర్ణాల వయ్యారి జాణ అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన అందరాని చంద్రుడైన మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా. 2 రౌండ్స్ కంప్లీట్ చేసుకున్నాము. గిఫ్ట్లు ఇచ్చేసాము. 2 డాన్సులు చూసాము. ఇక ఆడేద్దామా మరి థర్డ్ రౌండ్? ఓకే థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన. ఓకే మరి ఫస్ట్ తన స్పందన తెలియజేయడానికి వచ్చేస్తుంది మన మధు. స్టార్ట్. గాలిపటం. వీణా చెప్పు. వీణా గాలిపటం. ఓకే గాలిపటం. గాలిపటం కరెక్టా? 40 పాయింట్స్ తీసుకో. And నీకు 60. థ్యాంక్ యూ. ఓకే సో నెక్స్ట్ వీణా నువ్వే ఆడాలి. వచ్చేసేదా. స్టార్ట్. ఏయ్ కమాన్ ఉన్నతి చెప్పమ్మా. యుద్ధం. యుద్ధం. రాంగ్ ఆన్సర్ -10. ఇంకా
ఇంకెవరన్నా ట్రై చేస్తారా? చెయ్యి. నువ్వు ఇలా 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 అంటే వాళ్ళకి ఏమని చదువుతుంది చెప్పు పాపం, ఏదో ఒకటి చెయ్యి కదా. బాహుబలి. బాహుబలి కరెక్టా? ఓకే 40 పాయింట్స్ తీసుకో. 60 పాయింట్స్. థ్యాంక్ యూ. చక్కగా ఫస్ట్ రెండు వీళ్ళిద్దరు షేర్ చేసుకున్నారు. ఒకళ్ళు ఆడితే ఒకళ్ళు ఆన్సర్ చేసి, ఇక మీరిద్దరు ఉన్నారు. ఓకేనా హరిణి, ఇప్పుడు నువ్వే ఆడాలి రా. ఓకే స్టార్ట్. ఓకే వీణా. పాన్. పాన్ కరెక్టా? రాంగ్ ఆన్సర్. కిల్లి. కిల్లి. ఏ పాన్ కిల్లి రెండు ఒకటే. ఇచ్చేయచ్చులే నువ్వు, మరి అసలు ఇంత స్ట్రిక్ట్ ఉంటే ఎలా? ఓకే కిల్లి 40 పాయింట్స్ తీసుకో. నెక్స్ట్ 60. ఓకే ఇక్కడ నెక్స్ట్ ఉన్నది నువ్వే ఉన్నావు. లాస్ట్ వచ్చేసి స్టార్ట్. వీణా చెప్పు. బెలూన్. బెలూన్ కరెక్టా? 2 వర్డ్స్ ఉన్నాయని చెప్పిందిగా. బెలూన్ ఒకటి చూసారు, ఇంకొకటి. సో -10. బ్లూ బెలూన్. బ్లూ బెలూన్ కరెక్టా? ఓకే తీసుకో 40 పాయింట్స్. అండ్ నీకు 60. నువ్వే రౌండ్ టాపర్ విత్ 130 పాయింట్స్. థ్యాంక్ యూ. ఫైనల్లీ రౌండ్ టాపర్ పేరు వచ్చింది వీణా నీకు. తీసుకో. ఏం గిఫ్ట్ తీసుకుంటావు? గిఫ్ట్ ప్లీజ్. ఓకే వీణా ఏం గిఫ్ట్ కావాలి? రోటీ మేకర్. రోటీ మేకర్. ఓకే తీసుకో. మధు చెప్పు నీకేం కావాలి నెక్స్ట్? నువ్వే ఉన్నావు 100 పాయింట్స్. ఎమర్జెన్సీ లైట్. ఎమర్జెన్సీ లైట్. ఓకే హరిణి నీకేం కావాలి చెప్పు? టేబుల్ మ్యాట్. టేబుల్ మేట్. ఓకే నెక్స్ట్ ఉన్నతి. మాబా. 3 రౌండ్స్ పూర్తయిపోయాయి. మరి 3 రౌండ్స్ పూర్తయిపోయేసరికి మన లక్ష్మిల స్కోర్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు తీసుకుందాం లక్ష్మిలు క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపకాయలు కార్యక్రమంలో మరొక చిన్న బ్రేక్. వచ్చేసాం అప్పుడే 4th రౌండ్ లోకి. ఇందులో 1, 2, 3, 4 నెంబర్స్ ఉన్నాయి. 4 డిఫరెంట్ గేమ్స్ కాబట్టి ఎవరి గేమ్ ఆడాలో మీరే చూస్తారు. నెంబర్స్ ఏదో చాలా తేడా కొట్టినట్టున్నాయి. మొహాల్ భలే భలే ఉన్నాయి ఒక్కొక్కళ్ళవి. చూసేద్దాం ఈ రౌండ్ లోని ఫస్ట్ గేమ్. ఫస్ట్ గేమ్ రెడీ అయిపోయింది. ఎవరు ఆడుతున్నారు? నెంబర్ 1 హరిణి. అందమైన భామలు లేత మెరుపు తీగలు. నీ దగ్గర ఉన్న స్కోర్ 450 కదా. సో నువ్వు ఆడాల్సిన గేమ్ ఏంటంటే ఇక్కడ నించుంటావు. ఈ బాల్స్ ఉన్నాయి కదా తీసుకుని దాంట్లో వేస్తావు అంతే. 5 వేస్తే చాలు. సో 5 బాల్స్. నీ దగ్గర ఉన్నది 450. బెట్టింగ్ చెప్పు ఎంత ఎవరెవరి మీద? 100, 50, 100. 100, 50, 100. సో 250 పెడుతున్నావా? ఓకే ఓకే రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జాగ్రత్తగా ఈ ఫస్ట్ రెండు బాగేసావు కదా.
ఇంకొకటి. చాలే ఇంకెన్ని ఆడతావురా. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నాదే అయ్యో రామ అందంతో అండ్ ఇప్పుడు చూసేద్దాం మనం ఈ రౌండ్ లోని గేమ్ నెంబర్ 2. గేమ్ నెంబర్ 2 ఆల్సో రెడీ. ఎవరు ఆడుతున్నారు? ఓ మధు ఓ మధు మధు కమ్. నా మనసు నాది కాదు ఓ మధు ఓ మధు నా మనసు మధు ఇది కూడా సేమ్ ఇందాకట్లానే చాలా ఈజీ గేమ్. ఇది కూడా బాల్ గేమే. ఓకేనా? గేమ్ ఏంటంటే ఇక్కడ నించుంటావు, బాల్ తీసుకుని అక్కడ పెట్టాం కదా టిన్స్ మీద కొన్ని బాల్స్, వాటిని నువ్వు పడగొట్టాలి, హిట్ చేయాలి. ఓకే, ఎనీ 5. నీ దగ్గర ఉన్న పాయింట్స్ 5. సో 750 లోంచి ఇందాక ఒక 100 పోయాయి కాబట్టి ఇప్పుడు నీ దగ్గర ఉన్న స్కోర్ 650. 650ని బేస్ చేసుకుని బెట్టింగ్. ఎవరి మీద బెట్ చేస్తావు కూడా చూసుకో. నీకు నెక్స్ట్ వాళ్ళ టైటిల్ రేస్ కి కాంపిటీషన్ కాకుండా ఉండాలి, లేకపోతే లాక్కెళ్ళిపోతారు టైటిల్. చాలా తెలివైన వాళ్ళందరూ. 250 ఓకే, మొత్తం 500 పెట్టాలని అయితే డిసైడ్ అయిపోయింది పిల్ల. ఓకే, సో హరిణి నీ మీద 250 అండ్ నీ మీద వీణా 250. రెడీ? యువర్ టైం స్టార్ట్ నౌ. గట్టి కొడు, ఫాస్ట్ గా. పడిపోవాలి అవి. ఇంకా 40 సెకండ్స్ ఉన్నాయి. 4, ఇంకా 3 పడేయాలి నువ్వు. ఇంకా 2, ఇంకొక్కటి పడేస్తే చాలు నువ్వు. సూపర్. కాన్ఫిడెన్స్, అందుకే 500 పాయింట్లు పెట్టేసింది. నేను స్కోర్ పెంచినా కూడా, టార్గెట్ పెంచినా కూడా ఇంకా తను ఎక్కడ భయపడలేదు. నేను తగ్గిస్తాను అనుకున్నా 7 అనగానే. వెరీ గుడ్ కాన్ఫిడెన్స్. అండ్ చూద్దాం మన నెక్స్ట్ గేమ్ ఈ రౌండ్ లో. గేమ్ నెంబర్ 3. బెలూన్లు అనుకుంటున్నారా? కాదు, ఇది 3rd గేమ్. ఎవరు ఆడుతున్నారు? ఉన్నతి. గేమ్ చాలా ఈజీ ఉన్నతి. ఏంటి తెలుసా? జస్ట్ ఈ బెలూన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఆ రింగ్స్ లో పెట్టేయాలి ఒక బెలూన్ పగిలిపోకుండా. ఓకే, మొత్తం 8 పెట్టాలి 60 సెకండ్స్ లో. అసలు మామూలు 15 ఇమ్మన్నారు. పోన్లే పాపం పరిగెత్తలేదా, నేనే 8 అన్నా. నీ దగ్గర 300 పాయింట్స్ ఉన్నాయి. సో ఎంత బెట్ చేసుకుంటావు? సింపుల్ గా 150 పెట్టేస్తే కరెక్ట్ గా ఉంటది. ఓకే, 150. ఓకే, సో హరిణి 150 అండ్ వీణా 150. ఓకే, 60 సెకండ్స్ టైమర్ వచ్చేసింది అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అవి పడిపోకుండా పెట్టు. అయ్యో, కంగారు కైకు. ఇంకా నువ్వు 5 పెట్టాలి. ఓలే 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 ఓలే, ఎంత సుకుమారం అమ్మా అసలు. అసలు ఏదో పట్టుకుంటే బెలూన్ పగిలిపోతుంది, తాడుకు అసలు ఎంత నొప్పి పెడుతుందో, రింగుకి ఎంత బాధపడుతుందో అన్న టైప్ లో ఆడావు తెలుసా నువ్వు. ఎందుకు అంత స్లో ఆడావు? ఎంత ఈజీ గేమ్ తెలుసా. ఇదే గేమ్ కనుక హరిణికి ఇచ్చుంటేనా పరిగెత్తుకుని వెళ్ళి ఇక్కడి నుంచి అక్కడ దూకేది కదా హరిణి, కదా?
ఎనీవే పాయింట్లు అయితే పోయాయి కదా, పెట్టోడిపోయాము. ఉన్న అన్ని పాయింట్లు పోగా ప్రస్తుతం మనం 0తో ఒక వెలుగు వెలిగిపోతాం. ఓకే గో. 3 గేమ్స్ ఆడేసాము. మరి నెక్స్ట్ గేమ్ డిసైడింగ్ గేమ్ ఆబ్వియస్ గా. మరి ఎవరు విజయలక్ష్మి అవుతారో నెక్స్ట్ ఇంకొక ఆట ఆడితే తెలిసిపోతుంది. లాస్ట్ గేమ్ తో మేము రెడీగా ఉన్నాము. వీణా యూర్ రెడీ? దా. వీణా, హరిణి దగ్గర ఉన్నాయి స్కోర్ 1100 అండ్ నీ దగ్గర 1030 ఉన్నాయి. సో ఇప్పుడు నువ్వు ఈ గేమ్ గెలిచావనుకో నువ్వు విజయలక్ష్మి అవుతావు. ఈ గేమ్ గెలవలేదనుకో హరిణి విజయలక్ష్మి అవుతుంది. ఓకేనా? మీ ఇద్దరులో ఎవరు టైటిల్ గెలుచుకుంటారో చూద్దాము. గేమ్ ఏంటంటే ఇది ఉంది కదా, దీన్ని ఇలా నువ్వు నీ ముక్కు పెట్టేసుకుంటావు అనమాట. ఈ ముక్కుతోటి ఆ కోడి గుడ్లు తోసుకుంటూ వెళ్ళి ఆ రింగ్స్ లో పెట్టాలి. టీ పెట్టేయాలి. కష్టంగా ఉంది కదా. మౌత్ తో అంటున్నారు, ఇంకా నోస్ తో లేదు. 2 పెడతాను. 3 అంటే కష్టం, అది నోస్ కి పెట్టుకోవాలి కదా. This is not good అమ్మా, but this good is very good అమ్మా. It will go అమ్మా. కూడా గుడ్. అందుకే గుడ్ గేమ్ ఇచ్చా నీకు. ఓకే ట్రై చేస్తా. సో బెట్టింగ్ చెప్పు ఎంత? 100 పెడతా. 100 పెడతావా? ఓన్లీ 100? 70 పాయింట్సే కదా, డిఫరెన్స్ ఉంది. సరే ఓకే ఓకే. చాలా చీప్ గేమ్ ఇది. వాళ్ళిద్దరు పాప ఎక్కువ పెట్టి పాయింట్లని పోగొట్టు. ఓకే 200. Ready? Your time starts now. కోడంటే కోడి కాదు, కుర్కురే పెదాల కోడి. బయటికి వెళ్ళిపోయింది. కోడంటే కోడి కాదు, కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు, సుడుకు పదాల కోడి. ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. చెయ్యొద్దు పిచ్చగారడి. అది ఫుట్బాల్ అనుకుంటున్నాను. ఏమన్నా కాలుతో తందన్నే దాన్ని. టైమ్ అప్. ఈ చేత్తో వేసావా సరదాగా? ఎనీవే టైం కూడా అయిపోయిందిలే నువ్వు వేసేసరికి. ఈజీ గేమ్ ని నువ్వు అనవసరంగా కష్టం అని ఫీల్ అయ్యి లేని ఎక్స్ప్రెషన్స్ పెట్టి చాలా బాధపడిపోయి ఈజీగా తీసుకెళ్లి టైటిల్ హరిణికి ఇచ్చావు. ఓకే ఎనీవే గుడ్. థ్యాంక్ యూ. ఓకే సో మొత్తానికి వాళ్ళ టైటిల్ విన్నర్ అండ్ విజయలక్ష్మి అయిపోయింది మన హరిణి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హరిణి నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. హరిణి ఏం కావాలి? అష్టలక్ష్మి కలసం, ఎల్సిడి టీవీ, ఫ్రిడ్జ్. అష్టలక్ష్మి కలసం. అష్టలక్ష్మి కలసం. ఓకే తీసు. సో గోల్డ్ రౌండ్ ఆడదు కానీ రా కమ్. ఆల్ ది బెస్ట్. బాగా ఆడు. ఓకేనా? గట్టిగా తిప్పు. లక్ష్మీదేవి వస్తేనే మనం గోల్డ్ రౌండ్ ఆడగలం. ఓకే లక్ష్మీదేవి బోనస్ రౌండ్ ఆడుతున్నావు. చూద్దాం నీ లక్ ఎలా ఉందో ఇవాళ. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సో ఆడేద్దాం బోనస్ రౌండ్. బోనస్ రౌండ్ ప్లీజ్. బోనస్ రౌండ్ లోకి వచ్చేసింది. అటు చేసి ఇటు చేసి. సో 10 grams గోల్డ్ గెలుచుకుంటావో లేదో చూద్దాము. పజిల్ అండ్ టైమర్ 2 ఒకేసారి వచ్చేసాయి. సో జాగ్రత్తగా ఆడు. ఫాస్ట్ గా ఆలోచించు. పజిల్ ప్లీజ్. ఆలోచించు ఏంటో అది. నాకు వచ్చేసింది ఈ పజిల్. ఫస్ట్ టైం ఒక పజిల్ నేను ఇంత ఫాస్ట్ గా చెప్పా. నీకేమనిపిస్తుంది చెప్పు. ఇంకేమనిపించట్లేదా?
ఓకే సో ఏమనిపించలేదు కాబట్టి ఏం రాలే మనకి రౌండ్ లో. ఓకేనా విజయలక్ష్మి అయిపోయావు. కంగ్రాట్స్. సో మరి గిఫ్ట్ ఇచ్చేస్తాను మీకు కూడా. అందరికి మీ గిఫ్ట్స్ వచ్చేసాయి కదా లక్ష్మిలు. సో మరొక అపరూపమైన గిఫ్ట్ జీ తెలుగు తరఫు నుంచి మీకు మిమ్మల్ని మా ఆడపడుచులుగా మార్చేసుకుంటూ మీకు ఇచ్చేస్తున్నాం. ఇది ముందుగా విజయలక్ష్మికి. అండ్ అలాగే నువ్వు కోరుకున్నట్టుగానే అష్టలక్ష్మి వెండి కలసం చూపి అన్నావుగా, ఇదిగో ఇప్పుడు ఏకంగా నీకే ఇచ్చేస్తున్నా, తీసేసుకో. చూసారు కదా లక్ష్ములు, ఇవాళ ఎపిసోడ్ లో మా వాళ్ళు గెలుచుకున్న బొల్లని గిఫ్ట్లు. మరి పజిల్ కి ఆన్సర్ అయితే మన విజయలక్ష్మి చెప్పలేకపోయింది. ఆ పజిల్ కి ఆన్సర్ ఏంటో నాకు తెలిసిపోయింది, మీకు కూడా తెలుసు నాకు తెలుసు. వెంటనే SMS పంపించండి. మరి ఈ పజిల్ ఒకసారి చూసేద్దామా? SMS పంపించే విధానం ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. నేనైతే పంపిస్తున్నా, మీరు పంపించండి. ఎందుకంటే మండే నుంచి ఫ్రైడే వరకు పంపించిన SMS లోంచి ఒక మహాలక్ష్మిని సెలెక్ట్ చేస్తారు. ఆ మహాలక్ష్మి గెలుచుకోవచ్చు అష్టలక్ష్మి కలసంతో పాటు అందమైన చీర. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ నమస్తే, బాయ్.